హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడెనెత్ర. ఈరోజు ఏంటంటే లైక్ ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన ఛానల్కి అయితే 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసాం మనం. 106 ఉన్నారు ప్రజెంట్. సో ఈవినింగ్ ఎంతమంది ఉంటారో తెలియదు. అండ్ లైక్ ఇది మన ఫస్ట్ మైల్ స్టోన్ అనుకోండి. ఒక చిన్న స్టెప్ వేసాం అనుకోండి, అంటే 100K కాకపోయినా 10K కాకుండా 1K కాకపోయినా ఒక చిన్న స్టెప్ వేసాం. సో నేను ఈ 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. దీంట్లో అంతా డేటా సైన్స్ రిలేటెడ్ రాబోతున్నాయి కూడా. ఆల్రెడీ 27 వీడియోస్ ఉన్నాయి. అండ్ పైథాన్ ప్లేలిస్ట్ ఉంది, టాప్ రోల్స్ ఇన్ డేటా సైన్స్ అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిరీస్ ఒకటి ఉంది. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ సిరీస్, ఓకే, ప్యారలల్గా స్టాటిస్టిక్స్ సిరీస్ రాబోతుంది. స్టాటిస్టిక్స్ సిరీస్తో పాటు డేటా సిరీస్ కూడా రాబోతుంది, ఎందుకంటే స్టాటిస్టిక్స్ని డేటా సైన్స్లో ఎలా యూజ్ చేయాలని చెప్పి డేటా సిరీస్ కూడా రాబోతుంది. ఈ రెండు యూజ్ చేసిన తర్వాత స్టాటిస్టిక్స్ డేటా సిరీస్ ప్లస్ పైథాన్ సిరీస్ కూడా, పైథాన్ దాంట్లో కలిపేసి పైథాన్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం. లైక్ స్టాట్స్ ప్లస్ డేటా ప్లస్ పైథాన్ అదే సిరీస్లో కంటిన్యూ చేస్తా. అంటే ఈ పైథాన్ కదా, అది కొంచెం డిఫరెంట్. లైక్ అది మ్యాథ్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి. అండ్ ఇవైతే టెక్నికల్గా తీసేయండి. అండ్ ఒక్క విషయానికి వస్తే, ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినా, అసలు ఏంటి అని చెప్పి. సో నేను ఆల్రెడీ ఛానల్ పెట్టాను అనమాట. ఎప్పుడు అక్టోబర్లోనో నవంబర్లో ఒకసారి ఛానల్ అయితే స్టార్ట్ చేసా కానీ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఒక 5 or 6 వీడియోస్ పెట్టేసి నాకు టైం కుదరక వర్క్ ఎక్కువైపోయి అంత కాన్సన్ట్రేషన్ లేక, కన్సిస్టెన్సీ లేకనే మిస్ అయిపోయినా. సో ప్రజెంట్ ఏంటంటే ఒక కన్సిస్టెంట్ వేలో వచ్చేసాను అనమాట. సో పక్కా వీడియోస్ చేద్దాం, ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను తెలుగునే ఎందుకు ఎంచుకున్నా అంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో చేసేయచ్చు. సో నేను తెలుగులో ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరికి డేటా సైన్స్ మీద నాలెడ్జ్ రావాలి. డేటా సైన్స్ అనే కాదు, లైక్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నీ తెలియాలని చెప్పి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే వస్తాయో అవన్నీ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకుందాం. లైక్ అందరూ లాగా కాదు, మన దాంట్లో ఉండేది రియల్ టైం వర్క్ చేసే వాళ్ళతోనే ఏదైనా చేద్దాం. ప్రజెంట్ అయితే డేటా సైన్స్ ఛానల్స్ కూడా ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ దే ఆర్ సమ్ ఛానల్స్ అన్నమాట. సో చాలామంది మ్యాథ్స్ ఎలా అంటే ఒక అల్గరిథం తెచ్చి రన్ చేయటం ఇలా చేస్తున్నారు. చాలా తక్కువ ఛానల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవి డేటా గురించి, డేటా వేరియన్స్, డేటా ఒక థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా తక్కువ. సో డేటా సైన్స్లో ఫస్ట్ డేటానే ముఖ్యం. సో వీటి గురించి ఎక్కడా లేదు, ఉన్నాయి కూడా మన లాంగ్వేజ్లో లేవు. అంటే తెలుగులో ఉంటాం, ఇంగ్లీష్లో ఉండటం వల్ల, లేకపోతే హిందీలో ఉండటం వల్ల, సమ్ XYZ లాంగ్వేజ్లో ఉండటం వల్ల కొంచెం కష్టమైద్ది అనమాట మనకు అర్థం చేసుకోవడానికి. మనం అందుకే తెలుగులో స్టార్ట్ చేసా. పక్కాగా రియల్ టైంలో ఎలా ఉంటుందో అలాగే తీసుకొద్దామని చెప్పి ఒక ప్లాన్ వేసాను అనమాట. సో ఇప్పటిదాకా లైక్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, ఇంకా ముందు సపోర్ట్ చేయబోతున్న వాళ్ళకి, ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే యూ హ్యావ్ అట్లీస్ట్ ఓపెన్ దిస్ వీడియో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, కింద కామెంట్ చేయండి రీచ్ కోసం. ఓకేనా, పక్కా యూ ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ వీడియోస్. సో ఇంకొంచెం రీచ్ వస్తే ఇంకొంచెం మోటివేటెడ్గా అయిపోయి ఇంకొంచెం మంచి వీడియోలు తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.